చేసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లాలో ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో వరి పొలాలు పూర్తిగా నీట మునిగి ఆర్థికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్రా సదానందం డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తుర్కల మద్దికుంట అనుబంధ గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతులు కొండా లక్ష్మయ్య, ఆవుల మల్లయ్య, బోయిన గట్టయ్య, కొండా వేణు, కొండా భూమయ్య, కొండా శ్రీనివాసులు నష్టపోయిన పంట పొలాలను చూపుతూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని తుర్కల మద్దికుంట గ్రామాన్ని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బృందం రైతుల యొక్క పంట నష్టానికి సంబంధించినటువంటి పొలాలను సందర్శించడం జరిగింది. ఏదైతే ఈ తుర్కల మద్దికుంట గొల్లెపల్లికి సంబంధించినటువంటి ఈ రైతులకు సంబంధించి ఇక్కడ దాదాపుగా ఒక 500 ఎకరాలకు సంబంధించి ఇవాళ పంట నష్టం జరిగి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో ఇవాళ మేము సందర్శించడం జరుగుతూ ఉన్నది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, మరి సన్న వడ్లు పెడితే ఈ వర్షాకాలంలో సన్న వడ్లు పెడితే మీకు ధర ఇస్తామని చెప్పి, గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి మరి ఇప్పుడు అందరూ దాదాపుగా దొడ్లు వడ్లు తీసేసి సన్నటి వడ్లు వేళ సాంబ మైసూరు పెడితే ఎక్కడికక్కడ అకాల వర్షాల వల్ల మొత్తం ఇవాళ పంట నష్టం జరిగి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో మరి వాళ్ళ రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు సంచికి 40 కిలోల సంచికి 6-7 కిలోలు కట్ చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు సన్న రకం పెట్టుకున్నారు. అయ్యా మీరు ఎక్కడ కూర్చున్నారో ఎక్కడ వేరో రైతు వెన్నముక్క అన్నారు. మా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మేము మందు డబ్బాలు తాగి చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. మాది దాదాపు 200-500 ఎకరాలు పడ్డది మా పొలాలు. మేము తిండి తినబోదామంటే తిండికి లేకు మా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. మాకు ఎలాంటిది కూడా ఈ వరకు ఏం లేదు. అయ్యా మీరు సన్నబట్లు పెట్టమన్నారు. ఒక్కసారి మందు కూడా పొలం కిందికి గంటలు పట్టుకోకూడదు. మొత్తం రావాలన్నది టోటల్ అక్కడికి వెళ్ళి రావాలి. ఇలా బాటలు ఉన్నాయి కదా, ఒక్క నిమిషం పట్టుకోరా.